క్రీస్తునందు ప్రియమైన వారలారా, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. మరియు దేవుడు మనల్ని 3 పూటలు పోషిస్తూ దేవుని కృప వలన మనకు కావలసిందన్నీ ఇస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. పోషించే దేవుడు, మనల్ని చూసుకునేటువంటి దేవుడు. కొన్నిసార్లు మనము 3 పూట్ల తింటే చాలదు. మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ గురించి మనము ఆలోచించాలి. ఎందుకంటే దేవుడే తను ఏమీ పని చేయలేడు, కానీ తను మన మూలకంగా దేవుడు పని చేస్తాడంట. ఈరోజు నేను ఒక ఆర్టికల్ గురించి మరియు ఈ యొక్క బ్రెడ్ నా దగ్గర ఉన్నది, ఈ యొక్క ఉదాహరణ చెప్పి మీకు దేవుని వాక్యమని పంచిపెట్టకపోతున్నాను. ఒక మాటని మీకు తెలియజేస్తున్నాను. మన ఇండియా దేశంలో నేను చూసినటువంటి ఒక ఆర్టికల్, అది కన్నడంలో ఆర్టికల్ ఉన్నది. 67 లక్షల చిన్న పిల్లలకి ఒక్క పూట భోజనము కూడా లేదు, ఒక్క పూట కూడా భోజనము లేదు అని చెప్తున్నది. ఇది నమ్మటానికి ఇదేమో ఫేక్ అయి ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ వాళ్ళు రాశారు ఆఫ్రికాలో ఉన్నటువంటి గిని, మాలి తర్వాత మన ఇండియాలో 67 లక్షల మంది చిన్నపిల్లలకు ఒక్క పూట సరైన ఆహారము దొరకట్లేదంట. ఈ యొక్క ఆర్టికల్ నేను చదివినప్పుడు, దేవా ఇదేమి ఇలా ఉన్నది అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని నాకు తెలియజేశాడు. ఆ వాక్యం మనము ఏ విధంగా కార్యరూపంలో తీసుకురావచ్చు అని చెప్పి ఈరోజు మాట్లాడకపోతున్నాం. కీర్తనల గ్రంథము 132వ కీర్తన 15వ వచనములో 15వ వచనంలో చూస్తాము. ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, బీదులను ఆహారముతో తృప్తిపరచెదను అని చెప్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఒక్క పూట వాళ్ళకి భోజనము దొరికితే అది తృప్తి, 2 పూట్లు దొరికితే అది సంతోషం కదా. 3 పూట్లు అంటే దానికి ఆనందం. వాళ్ళ జీవితంలో మనమంతా, మన పిల్లలు, మనం 3 పూట్ల భోజనం తింటూ బాగున్నాం కదా. మనము ఎక్కడైనా వెళ్ళేటప్పుడు, నేను చెప్తున్నాను, ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మీకు తెలియకుండానే మీకు అనిపిస్తుంది. ఒకవేళ ఎవరో అయ్యో పాపం అనిపిస్తుంది కదా. మీరు ఒకవేళ, నేను అనుకుంటున్నాను, మీరు ఒక బ్రెడ్ ఒక 30 రూపాయలు, ఈ యొక్క బ్రెడ్ దీనిపైన ఎంత ఉంది, నేను తీసుకురాలేదు దీన్ని, ఓకే, ఒక 30 రూపాయలు ఉంటుంది. 30 రూపాయలు బ్రెడ్ తీసుకొని మీ బైబిల్ బ్యాగులో పెట్టుకొని మీరు వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి. ఒకవేళ ఎవరు దొరకలేదా, మీ ఇంట్లో వాడుకోవచ్చు. బ్రెడ్ మాత్రమే కాదు, బన్ కావచ్చు, ఏదైనా మనకి. అంటే ఇదైతే కొంచెం కడుపు నిండినట్టు ఉంటుంది. ఆశ్రమాల్లో, వీధి పక్కల్లో ఎక్కడైనా కానీ మనము చూసినప్పుడు వాళ్ళకి ఒక సగం బ్రెడ్ లేక ఫుల్లో ఇచ్చేస్తే ఒక 30 రూపాయలు. రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా మనం ఎవరినైనా చూస్తే ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయొచ్చు, ప్రేమతో వాళ్ళకి ఇచ్చి తినమని చెప్పచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? దేవుని వాక్యం మనకు చెప్తుంది, బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను. దేవుడు వచ్చి ఆహారం ఇవ్వలేడు, కానీ మనుషులకు దేవుడు చెప్తున్నాడు, మీరు బీదలకి ఆహారముని పంచిపెట్టాలి అని చెప్పి. అయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది తెలుసా? ఒక్క వ్యక్తి మన దేశంలో 3 లక్షల కోట్లు 3,000 కోట్ల లక్షలు ఒక పెళ్ళికి ఖర్చు చేస్తున్నాడంటే, పెళ్ళికి ఇంకా వాళ్ళు కొనింది, వాళ్ళు ఉండింది అంతా చూస్తే లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి 1000 కోట్లు ఖర్చు చేయటంలో ఏమైనా అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళారా, 3,000 కోట్లు ఒకవేళ వాళ్ళు ఎవరికైనా ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది కదా. ఎంత బాగుంటుంది కదా. అయితే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఈ రోజుల్లో స్వార్థపరులు అధికంగా ఉన్నారు. మొదటి కాలంలో జనాభా తక్కువ ఉండేది, అలాగే ఫుడ్ ప్రొడక్షన్ కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ఆహారం ప్రొడక్షన్ ఎక్కువైంది, మరియు జనాభా కూడా ఎక్కువైనది, కానీ దానిలో స్వార్థపరులు ఎక్కువైనారు. ఎవరికో ఎందుకు ఇవ్వాలి? మనమే 4 మొబైల్ తీసుకున్నాం, మన ఇంట్లోనే 4 టీవీలు పెట్టుకున్నాం, ఏమైనా వస్తువులు కొనుక్కున్నాం, సైట్లు చేద్దాం, ఇల్లులు కట్టుకున్నాం, మన పేరులో ఉండి ఎవరికి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనకైతే దేవుని బిడ్డలైనట్టు మనకి దేవుని వాక్యం చెప్తుంది, బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను. యేసుక్రీస్తు ప్రభువు ఆహారం ఇవ్వాలని చెప్పి 5,000 మందికి అనుకుంటున్నప్పుడు, వాళ్ళు ఎవరి దగ్గర ఆహారం ఉన్నో లేదో ఇవ్వలేదో, కానీ ఒక చిన్న పిల్లోడు ఒక 5 రొట్టెలు 2 చేపల్ని తీసుకొచ్చి యేసు ప్రభువు చేతిలో పెట్టి,
యేసప్ప ఈ యొక్క ఆహారముని అందరికీ పంచిపెట్టుము అని చెప్పారు. ఒకవేళ చిన్నోడు ఏం చెప్పాడో ఏం చెప్పలేదు, ఇవ్వగలిగాడు. ఆ ఆహారముతో ప్రభువు అందరికీ పంచిపెట్టగలిగాడు. ఈరోజు మనం చేసేది చిన్న పనే, ఎవరు చూడకపోవచ్చు, ఎవరు చూడవద్దు కూడా. కానీ దేవుని వాక్యం మనకి సెలవిచ్చేది ఏమంటే, మన ఆహారాన్ని నీళ్ళు పైన మనము చెల్లిన ఒక విధముగా ఒక రోజు లేకపోతే ఇంకొక రోజు మనకి వెనక్కి తిరిగి వస్తుంది. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా పేదవాళ్ళని చూసే స్థలముల్లో, ఎక్కడైనా వీధుల్లో, ఎక్కడైనా ముసలి వాళ్ళు ఉంటారు, పాపం పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి ఒక 30 రూపాయల బ్రెడ్ని తీసుకెళ్ళి మీరు ఇవ్వగలిగితే దేవుడు మీ ద్వారా వాళ్ళని పోషించినవాడు అవుతాడు కదా. దేవునికి స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మంచిదే చేస్తాడు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క కృప మీరు ఎప్పుడైతే ఆ చెయ్యి అందించి ఇస్తారో, దేవుడు మీకును కూడా ఆయన చెయ్యి అందించి ఇవ్వగలిగే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. యొక్క ఆత్మీయ పాఠమని దేవుడు మనకి నేర్పించినందుకు మనము ప్రభు చేతికి మనల్ని సమర్పణ చేసుకున్నాం. ప్రభువా యేసయ్యా, ఈ రోజును బట్టి నీకు వందనాలు. వి థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభువా, బీదలను ఆహారముతో తృప్తిపరచదునని చెప్పారు. కానీ ప్రభువా, అందరూ స్వార్థపరులైతున్నారు. ప్రభువా, అందరూ తనకు తన ఇల్లు వాళ్ళకు తనకు కావాలని చెప్పి డబ్బు రూపంలో, ఆస్తి రూపంలో ప్రభువా చాలామంది చేస్తున్నారు. ప్రభువా, ఈరోజు మేము చేసేటువంటి ఈ యొక్క వాక్య బోధన ద్వారా ప్రభా, ఎవరైనా అవును మనం ఇలా చేయాలని ఒక ఆలోచన ఉండిన యెడల వాళ్ళని దీవించుము ప్రభా. నీ కృప, నీ దయ, నీ కనికరము వాళ్ళ పైన ఉండినగాక. ఎవరికైతే వాళ్ళు సహాయం చేస్తారో ఆ ఒక సహాయము వ్యర్థంగా పోదు ప్రభా. మీరు బీదులకి సహాయం చేసిన యెడల అది నాకు చేసిన విధముగా అవుతుంది అని నీ వాక్యము సెలవిస్తుంది కదా ప్రభా. ఆ విధంగా మేము చేయటానికి మాకు కృప చూపించండి. ఎవరైతే ఒకవేళ మాకే గతి లేదు, మా దగ్గర లేదు అనుకుంటున్నారో వాళ్ళని ఇప్పుడే మీరు దీవించండి. వాళ్ళని కనికరించి వాళ్ళకి మీరు ప్రభా వాళ్ళకి ఇవ్వమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు ప్రభా. యేసుక్రీస్తు వారి మధురమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. షలోమ్. థ్యాంక్ యూ.